ఈ నెల 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేపటి నుంచి రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీకాలం ముగియనుంది. దీనితో తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 2, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉంది. 3 మాత్రమే బరిలో ఉంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని బరిలో నిలిపితే ఎన్నిక అనివార్యమవుతుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరపున ఎవరు రేసులో ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరపున అసలు ఎవరు రేసులో ఉన్నారు, పార్టీల ఆలోచన ఏమిటనే అంశంపై తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు అందిస్తారు. సునీల్, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ ఖాళీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే రేపటి నుంచే రాజ్యసభ సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 27వ తారీఖు ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బడుగుల లింగయ్య యాదవ్, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే 3 మాత్రం బరిలో ఉంటే మాత్రం ఏకగ్రీవం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థిని పెడితే మాత్రం ఖచ్చితంగా ఎన్నిక అనివార్యం అవుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 3 కూడా పదవీకాలం ముగుస్తుంది. అయితే జోగినపల్లి సంతోష్ కుమార్కు ఈసారి ఎక్స్టెన్షన్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీలో అందరికీ పదవులు వచ్చాయంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఆయనకు రెన్యువల్ అవకాశం లేదని అయితే తెలుస్తూ ఉంది. మరోవైపు చూస్తుంటే బడుగుల లింగయ్య యాదవ్ కూడా నల్గొండ నుంచి అప్పుడు ఎలక్షన్ల ముందు ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం బడుగుల లింగయ్య యాదవ్ కూడా బీఆర్ఎస్ పార్టీ మొండి చేయి చూపే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు వద్దిరాజు రవిచంద్ర సంబంధించి 2.5 ఏళ్ళే ఆయనకు పదవీకాలం ఇచ్చారు కాబట్టి మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కూడా వద్దిరాజు రవిచంద్ర కోరుతున్నారు. ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా భారీగానే ఆయన కొంత ఖర్చు చేశారు, పార్టీ కోసం ఖర్చు చేశారు, పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా ఆయన కృషి చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కూడా కేసీఆర్ని కోరుతున్నారు, కేటీఆర్ని కోరుతున్నారు. ముఖ్యంగా పార్టీ సంబంధించిన ముఖ్య నేతలను కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే మనం మరోవైపు చూస్తే ఎన్నికల ముందు మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాను కూడా ఇప్పుడు రాజ్యసభ ఇవ్వాలని కూడా ఆయన కూడా కోరుతున్నారు. అయితే ఇటు వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా పొన్నాల లక్ష్మయ్య ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందినవారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వద్దిరాజు కనుక ఇవ్వకపోతే పొన్నాల లక్ష్మయ్యకు ఒక అవకాశం అయితే ఇస్తారని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వద్దిరాజు రవిచంద్ర మాత్రం పార్టీకి లాయల్గా ఉన్నారు. ఆయన మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా వద్దిరాజు వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక మరోవైపు పార్టీలో ఇక చాలామంది నేతలు చాలా కాలంగా పదవుల కోసం ఆశిస్తున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా చాలామందికి కేసీఆర్ హామీలు ఇచ్చారు, రాజ్యసభ ఇస్తాము, ఎమ్మెల్సీలు ఇస్తామని. కానీ చాలామంది నేతలకు ఇవ్వలేదు. ముఖ్యంగా చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా సంబంధించి క్యామ మల్లేష్ లాంటి నేతలకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. ఇట్లాంటి నేతలతో కూడా ఇప్పుడు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అవకాశం అడుగుతున్నారు. ఇప్పుడు రాజ్యసభ ఇన్స్టంట్గా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెంటనే రాజ్యసభ ఇవ్వమని అడుగుతున్నారు. కానీ ఆశావాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ 3లో ఖచ్చితంగా వద్దిరాజు రవిచంద్ర వైపే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఖమ్మం జిల్లా నుంచి గతంలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ అడిగారు. ఎమ్మెల్యే టికెట్ కూడా కొత్తగూడెం నుంచి ఆశించినప్పటికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం, అదేవిధంగా ఇల్లెందు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యతలను కూడా వద్దిరాజు రవిచంద్రకే ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం ఆయన అక్కడ పనిచేశారు. అక్కడ గెలవకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారనే ఒక గుర్తింపు అయితే పార్టీలో తెచ్చుకున్న నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర వైపే బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఆయనకు మరోసారి రెన్యువల్ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పొన్నాల లక్ష్మయ్య గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఆయనకు భాష మీద పట్టుంది. కాబట్టి రాజ్యసభలో గట్టిగా బీఆర్ఎస్ వాణిని వినిపించే అవకాశం ఉన్నది
నేపథ్యంలో వద్దిరాజు ఇవ్వకపోతే మాత్రం పొన్నాల లక్ష్మయ్యకి ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ అయితే ప్రస్తుతం పార్టీలో జరుగుతూ ఉంది. అయితే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 27వ తారీఖు ఎన్నిక ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్కు 2 బీఆర్ఎస్కి 1 స్థానం వచ్చే అవకాశం. కానీ కాంగ్రెస్ పార్టీ 4వ అభ్యర్థి నిలబెడితే మాత్రం ఖచ్చితంగా ఎన్నిక అయితే అనివార్యంగా మారుతుంది. సునీల్. రైట్ చందు, థ్యాంక్ యూ. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసలు ఎటువంటి వ్యూహం చేస్తోంది? ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు సంఖ్యాబలం ప్రకారంగా ఇద్దరు అభ్యర్థులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకొక అభ్యర్థిని కనుక నిలబెట్టేటువంటి అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి మా ప్రతినిధి నాగేంద్ర గాంధీ భవన్ నుంచి లైవ్లో మనకి మరింత సమాచారం అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ నామినేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపు జారీ కాబోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అంశం పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రాజ్యసభ టికెట్ల కోసం ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజ్యసభకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీలో సంఖ్యాబలం పరంగా చూసుకుంటే కాంగ్రెస్కి 2, అదేవిధంగా బీఆర్ఎస్కి 1 స్థానం, 3 స్థానాలు కూడా దక్కబోతున్నాయి. కానీ ఈ సంఖ్యాపరంగా కాంగ్రెస్కి 2 సీట్లు, అదేవిధంగా బీఆర్ఎస్కి 1 వస్తే ముఖ్యంగా గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి బీజేపీ ఏ విధంగా అయితే బరిలో నుంచి తప్పుకుందో అదేవిధంగా ఈసారి కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి బీజేపీ తప్పుకుంటే మాత్రం అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యాబలం కాస్త 119 కాస్త 111కు చేరుకుంటుంది. దాంతోపాటు మరొకవైపు ఎంఐఎం కూడా ఎన్నికల బరిలోంచి రాజ్యసభ ఎన్నికల బరిలోంచి తప్పుకుంటే అప్పుడు 104కు చేరుకుంటుంది. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల నియమాల ప్రకారం రాజ్యసభ టికెట్లకు సంబంధించినటువంటి ఇప్పటికి 3 ఉన్నాయి. 3తో పాటు మరొకటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 4 స్థానాలుగా డివైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. 4 స్థానాలుగా 104 ఎమ్మెల్యేలను డివైడ్ చేస్తే మాత్రం 26గా లెక్కించాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎమ్మెల్యేలు 26 మంది ఓటు వేయాల్సిన కాంగ్రెస్ 2ని అదేవిధంగా బీఆర్ఎస్ 1ని పెడితే మాత్రం ఎన్నికల ప్రక్రియ మాత్రం ఏకాగ్రీవంగా కంప్లీట్ అవుతుంది. అది కాకుండా కాంగ్రెస్ మాత్రం 3ని మాత్రం బరిలో ఉంచితే మాత్రం కొంత ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటటువంటి దానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. దాంతోపాటు మరొకవైపు కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తమకు ఓటేస్తారనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. కాబట్టి బరిలో 4 ఉంచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో 4 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే రాజ్యసభ స్థానాల కోసం కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి జానారెడ్డితో పాటు అదేవిధంగా విహెచ్ మరొకవైపు చెన్నారెడ్డితో పాటు మరొకవైపు ఖమ్మం నుంచి రేణుకా చౌదరి అదేవిధంగా వంశీ చంద్రెడ్డిలు ప్రస్తుతం లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీరితో పాటు మరొకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే 2 స్థానాల్లో ఒకటి రాష్ట్ర కాంగ్రెస్ కేటాయిస్తే మరొకటి ఏఐసిసి ఇష్టం ప్రకారం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేత కేటాయిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. ఒకవేళ సోనియా గాంధీని ఇప్పటికే రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనేటటువంటి అంశంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఒక తీర్మానం చేసి పంపించినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ మాత్రం రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల బరిలో లేకపోతే మాత్రం రాజ్యసభ స్థానాల నుంచి అయినా సరే తెలంగాణ రాష్ట్రం నుంచి అయినా సరే బరిలో దింపాలనేటటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది. ప్రస్తుతం సోనియా గాంధీని మాత్రం తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల బరిలో దింపితే మాత్రం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమ వైపు ఓటేస్తారనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం పీసీసీ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మాత్రం 4 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా 3 స్థానాలకే మాత్రం ఎన్నికల ప్రక్రియ కొనసాగితే మాత్రం కాంగ్రెస్కి 2 అదేవిధంగా బీఆర్ఎస్కి మాత్రం 1 స్థానం కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి శివ. రైట్ చందు, థ్యాంక్ యూ.